నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్లో ఉన్న సీతారామ మందిరంలో మంగళవారం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్తర ద్వారం ద్వారా శ్రీనివాసుడి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను వికాస్ ప్రజాహిత సేవా సమితి ఆధ్వర్యంలో చేయగా సమితి అధ్యక్షులు కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి పర్యవేక్షించారు. ఇక్కడ దశావతారాలను కూడా ఏర్పాటు చేశామని, భక్తులు ఈసారి కూడా విశేషంగా వస్తారని ఆశిస్తున్నట్లు ప్రతాప్ రెడ్డి తెలియజేశారు. నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ బాలాజీనగర్ సీతారామస్వామి మందిరంలో ముక్కోటి ఏకాదశికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆలయ కమిటీతో కలిసి వికాస్ ప్రజాహిత సేవా సమితి ఆధ్వర్యంలో గత సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క ద్వారదర్శనం ఏర్పాటు చేయడం జరిగింది కూడా మనం చేస్తున్నాం. గత సంవత్సరం దాదాపు 4,000 మందికి పైగా రావడం జరిగింది. ఈ సంవత్సరం 5,000 నుంచి 10,000 మంది భక్తులు వస్తారని మేము దాని తగ్గట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది కూడా మనం చేస్తున్నాం. ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడికి మన అన్నమయ్య వంశస్థులు విగ్రహాలు ఇక్కడ అందజేయడం జరిగింది. వారి చేతుల మీదుగా ఇక్కడ నిత్య పూజలు, కళ్యాణాలు, అలాగే అభిషేకాలు ఆ శ్రీనివాసుడికి నిత్యం జరుగుతుంది. ఎందుకంటే అన్నమయ్య వంశస్థులు అందించినటువంటి విగ్రహాలు పవిత్రమైనవి కాబట్టి ఇక్కడ భక్తులు కోరిన కోరికలు కూడా ఈ వెంకటేశ్వర స్వామి తీరుస్తున్నారు. అలాగే ఈ క్షేత్రంలో సీతారామస్వామి మందిరం ఉంది. ఈ మందిరంలో రాముల వారు రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా పుత్రకామేష్టి యాగం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రదేశం పుణ్యస్థలం కాబట్టి ఇక్కడికి వచ్చి భక్తులు ఏం కోరుకున్నా కూడా అన్నీ కూడా నెరవేరడం జరుగుతుంది కూడా మనం చేస్తున్నాం. ఈ సంవత్సరం మా వికాస్ ప్రజాహిత సేవా సమితి ఆలయ కమిటీతో కలిసి 7 ద్వారాలని ఏర్పాటు చేసి అలాగే 7 ద్వారాల గుండా స్వామివారిని, రాముల వారిని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది కూడా మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా దశావతారాలు కూడా ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. పూల అలంకరణలు కూడా అన్నీ కూడా చేసి మొత్తం కూడా భక్తులందరూ కూడా అన్న ప్రసాదాలు కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా లడ్డు, బెల్ల పొంగలి, పులిహార, అరటి ఫ్రూట్స్ ప్రతి ఒక్కరికి భక్తులకి ఎక్కడ ఏ లోటు లేకుండా ఎంతమంది వచ్చినా వారికి తగిన రీతిలో మనం రిసీవ్ చేసుకొని ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా మన ఆలయ కమిటీ కానీ మా వికాస్ ప్రజాహిత సేవా సభ్యులు అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కూడా మనం చేస్తున్నాం.